25వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ ఉన్నాను. ఈరోజు ఈ చేరికలకి అర్థం ఏంటంటే అరాచకం నుంచి బయటపడబోతున్నాము అని అర్థము. ఇంతమంది యువత వస్తున్నారు అని అంటే వాళ్ళు చాలా చైతన్యవంతులై తెలివిగా మెలుగుతున్నారు అని అర్థము. ఈరోజు మన ఈ బలహీనతని ఉద్దేశించి 2 మాటలు చెప్తాను. మనము ప్రతిదానికి లోబడిపోతాము అనే ఏకైక నమ్మకంతో ఈరోజు అవతలి ప్రభుత్వం వారు ఏ ఒక్క మంచి పని చెయ్యకపోయినా మన దగ్గరకు వచ్చి ధైర్యంగా ఓటు అడగగలుగుతున్నారు. ఎందుకంటే మనం భయానికి లొంగుతాము, లేదంటే డబ్బులకి లొంగుతాము, లేదంటే ఇంకేదైనా ప్రలోభాలకి లొంగుతాము అనే ఒకే ఒక్క నమ్మకంతో మన దాకా వచ్చి ఓటు అడిగే ధైర్యం చేస్తున్నారు ఈరోజు అవతలి ప్రభుత్వం వారు. అది కాకపోతే దాన్ని మనం తిప్పి కొట్టగలిగితే వారికి ఓటు అడిగే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు దాకా గడిచిన 5 ఏళ్లలో మన పరిస్థితులు ఒక్కటి కూడా మారలేదు. మీరు ఇక్కడ నివసిస్తున్నారు, నేను చూస్తూ ఉన్నాను. మనకి ఇంకా మంచినీటి సమస్య తీరలేదు, డ్రైనేజీ సమస్యలు తీరలేదు, రోడ్ల సమస్యలు తీరలేదు, ఏ ఒక్కరికి పెన్షన్లు సరిగ్గా రావడం లేదు, ఇళ్ళు సరిగ్గా లేవు. మన యువత చూస్తే ఏ ఒక్కళ్ళకి ఉద్యోగాలు లేవు. అంటే ఒక్క పరిస్థితి కూడా మనకి మారలేదు, ఏ ఒక్క నాయకుడు వచ్చి మార్చలేదు. అలాంటి పరిస్థితి ఉంచి కూడా వారు కనీసం మనకి మేము ఈ మంచి పని చేసాం మాకు ఓటేయండి అని అడిగే అర్హత లేకుండా ఈరోజు కేవలం మనం జస్ట్ ఓటు బ్యాంకుగా వీళ్ళదే ఉందిలే 5,000 ఇస్తేనో 2,000 ఇస్తేనో ఓటేసేస్తారు మనకి అనే ఒక అహంకారంతో మన మధ్యకు వస్తూ ఉన్నారు. దాన్ని మనం తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మళ్ళీ పట్టం కడితే ఈసారి మనం అధోగతి పాలు చెందిపోతాము. మన యువతకి ఏ పరిస్థితుల్లోనూ ఉద్యోగాలు రావు. గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో మన యువతని అలా వారి శక్తిని నిర్వీర్యం చేసి వదిలేస్తారు. ఇక పేద ప్రజల్ని పట్టించుకునే నాయకుడు ఏమాత్రం మనకి రానే రాడు మన రాష్ట్రానికి. కాబట్టి ఇలాంటి ప్రలోభాలకు కానివ్వండి, మాయా నాటకాలకు కానివ్వండి, భయాందోళనకు కానివ్వండి గురి కాకుండా ప్రతి ఒక్క యువత రేపొద్దున ఓటేసే రోజు ధీటుగా నిలబడి మేము ఉన్నాము, దొంగ ఓట్లు మేము పడనివ్వము అని యువతంతా ఉండాలి. నాకు హామీ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న యువతంతా ఇస్తున్నారా? ఇక మన అమ్మల సంగతి చెప్తున్నాను. మీకంటే అద్భుతంగా ఎవ్వరు ఆలోచించలేరు. ఆలోచించండి ఈసారి. మన కుటుంబం కోసం, మన ఈ పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఆలోచించండి. మనకి ఓటు కోసం ఇచ్చే రూపాయలు మనకు అవసరం లేదు. సరైన నాయకుడిని ఎంచుకుంటే అద్భుతమైన భవిష్యత్తు మనకి రాబోతుంది. కాబట్టి తెలివిగా ఆలోచించాలి. మనము ఇలాంటి అతి తెలివి ప్రదర్శించే పనికి మాలిన నాయకుల్ని మనం తరిమి కొట్టాలి. మీరు రేపొద్దున వాళ్ళు ఓటేయడానికి వచ్చినా, ఓటు అడగడానికి వచ్చినా, లేదంటే చీర సారా అనుకుంటూ పిచ్చి ప్రయత్నాలు మన దగ్గరికి తీసుకొచ్చినా తీసుకోండి, పర్వాలేదు. అవన్నీ మన డబ్బులే, వాళ్ళ డబ్బులు కాదు. గుర్తుపెట్టుకోండి, అవన్నీ మన డబ్బులు. మన దగ్గర నుంచి రకరకాలుగా దోపిడీ చేసిన డబ్బులు వాళ్ళు ఈరోజు మళ్ళీ తిరిగి మనకు పంచుతున్నారు. తీసుకోండి. కానీ ఒకటి మాత్రం మనసులో గుర్తుపెట్టుకోండి, ఓటు మాత్రం సరైన నాయకుడికే వేయండి. మీకోసం రోడ్డు మీదకి నేను వచ్చాను, మీకోసం నేను ఉంటాను. ఎప్పటికీ మీ పరిష్కారం, మీ సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు నేను రోడ్డు ఎక్కాను. గుర్తుపెట్టుకోండి, మీకోసం నేను ఎప్పుడు ఉంటానని హామీ ఇస్తాను. అలా హామీ ఇచ్చే నాయకుడు ఇప్పటికీ ఒక్కడు లేడు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతసేపటికి ప్రజలందరూ ఓట్ల బ్యాంకుగానే వాడుకున్నారు. అద్భుతంగా చదువుకున్న పిల్లల్ని వాలంటీర్ వ్యవస్థకి పరిమితం చేసి 5,000 రూపాయలకి వాళ్ళని గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు ఒక అమ్మ కూలీ చేసుకుంటేనో, ఒక చిన్న పని చేసుకుంటేనే వస్తున్నాయి 10,000 రూపాయలు. అంత చదువుకున్న పిల్లలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలను గొప్ప చెప్పుకుంటున్నారంటే మీరు ఆలోచించాలి ఎలాంటి పనికిమాల నాయకత్వం కింద మనం ఈ గడిచిన 5 ఏళ్లలో ఉన్నాము. కాబట్టి ఈసారి మాత్రం చాలా తెలివిగా, చైతన్యవంతంగా మనం ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో పరుగులెత్తుతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ మారబోతున్నాయి. దానికి నేనే సాక్ష్యం. నేను వస్తున్నాను, మీకోసం నేను మంచి చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో దానికోసమే ఇక్కడ ఉన్నాను. యువతకి, ప్రతి యువత, నా ప్రతి తమ్ముడు తలెత్తుకుని బతికేలాగా అద్భుతమైన ఉద్యోగాల్ని నేను వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అమ్మ కూడా కన్నీరు పెట్టకుండా వారి ఇంట్లో ప్రతి జరుగుబాటు జరుగుతుంది. మీరు ఎవ్వరి చేతి ఎట్లా చెయ్యి ఆశించి అడగాల్సిన పని లేదు. హాయిగా మీరు పని కల్పిస్తాము.
అడుక్కుని తినే బతికే అవసరం లేదు. సంక్షేమ పథకాలతోనే మనం పరిమితం అయ్యే పని లేదు. ప్రతి గవర్నమెంట్ సంక్షేమం ఇస్తుంది. ఈరోజు ఎలా ఓట్లు అడగాలో తెలియక కళ్ళబొల్లి మాటలు చెప్పి మేము సంక్షేమ పథకాలు తీసేస్తామనో, పెన్షన్లు ఇవ్వమనో, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని, ఇళ్లని ఇవ్వము అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి అమాయక ప్రజలందరినీ కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అవతల ప్రభుత్వం. సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీ నుంచి అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు పదవులు అక్కర్లేదు, నాకు ప్రజా శ్రేయస్సే కావాలని ఒక గొప్ప నాయకుడు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాను మన పవన్ కళ్యాణ్ గారు. ఆయనని గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది అద్భుతమైన నాయకులు మన కోసం వస్తున్నప్పుడు మనకు భయపడాల్సిన అవసరం ఉందా? అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా రేపు మే 13న జరిగే ఎన్నికలలో మీ ధీటైన ఓటుని అద్భుతమైన నాయకత్వానికి ఎంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మనం అభివృద్ధి చెందబోతున్నాం. మన కూటమి ప్రభుత్వం రాబోతుంది, మనకి మంచి రోజులు రాబోతున్నాయని ప్రతి ఒక్కరు నమ్మండి. ఈ 10 రోజుల తర్వాత మీ ప్రతి సమస్య ముందు నేను ఉంటాను, మీకోసమే ఆలోచిస్తాను. కాబట్టి మీరు దయచేసి సరైన నిర్ణయం తీసుకోండి, ఎలాంటి ప్రలోభాలకి గురి కాకూడదు అని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.